సంబంధించిన మండలాధ్యక్షులు ఉన్నారు, 2 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు ఉన్నారు, ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించిన 41 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్కు గురి కాబడిన 2 తప్ప మిగతా అందరు ఇక్కడ ఉన్నారు. 1వ వార్డు కౌన్సిలర్ ఉన్నారు, చూసుకోండి ఒకసారి. 2వ వార్డు 1వ వార్డు పందిటి సరోజం ఉంది, 2వ వార్డు ద్వార్చల భారతం ఉంది, 3వ వార్డు జంబాపురం రామాంజనేయులు. తెలుగుదేశం పార్టీలోకి పోలే, మాతో చిన్నపాటి విభేదాలు ఉండి అట్లా ఆగినాడు అంతే. 4వ వార్డు వరకు డోబులెడ్డి ఇక్కడే ఉన్నాడు. 5వ వార్డు సస్పెన్షన్ ఇన్ఛార్జ్ తేజ ఉన్నాడు, కామిశెట్టి బాబు వాళ్ళు. 6వ వార్డు జయంతం ఉంది, 7వ వార్డు లావణ్యం ఉంది, 8వ వార్డు సత్యం రావుల శాంతి ఉంది, 9 సత్యం ఉన్నాడు, 10 గర్షపాటి లక్ష్మీదేవం ఉన్నాడు, 11 ఎన్నిక జరగలే మహేష్ ఉన్నాడు మా ఇన్ఛార్జ్, 12 మా కాజా ఉన్నాడు, 13 ఇర్ఫాన్ చిన్నపాటి విభేదాలతో దూరం ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కాదు, 14 మా భాష ఉన్నాడు శ్రీనివాస్ నగర్, 15 కంకర సుబ్బాడ్డన్ ఉన్నాడు చూసుకోండి, 16 మోడంపల్లె శ్రీనివాసరెడ్డి ఉన్నాడు చూసుకోండి, 17వ వార్డు జైలింగారెడ్డి వాలంటీర్ ఈరోజు టిఫిన్ తిని అన్నే పెట్టినాం చూసుకోండి, 18వ వార్డు గౌస్ ఉన్నాడు కంకర గౌస్, 19వ వార్డు మునీరు సస్పెన్షన్ చేసినాము మా ఇన్ఛార్జి చాను ఉన్నాడు, 20 కోటమీది నాగేంద్ర ఉన్నాడు చూడండి, 21 కొవ్వు రమేష్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం లేదు, 22 మహమ్మద్ కౌన్సిలరు మాతో సంబంధం లేదు మా ఇన్ఛార్జ్ హిదాయత్ ఉన్నాడు, 23 వడ్ల ఖలీల్ ఉన్నాడు, 24 కమాల్ మామ ఉన్నాడు, 25 నూరి ఉన్నాడు చూడండి, 26 మా పార్టీ తాజా ఉన్నాడు నా పార్టీ కౌన్సిలర్, 28 పాతకోట రెడ్డి ఉన్నాడు, 29 పాల చూడు, 30 కౌన్సిలరు మీగడ దీప్తం ఉంది చూడు, 31 చినరాజు, 32 భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, 33 అగ్గారపు సీను, 34 పోసా భాస్కర్, 35 బాలాజీ ఊర్లో లేడు భద్రమ్మకు వచ్చింది, 36 శేషన్న అరుణమ్మ ఉంది చూడు, 37 బిఎన్ఆర్ చైర్మన్ అమ్మ, 38 మా అనిల్ ఉన్నాడు, 39 మా పల్లా రమాదేవి పక్కనే ఉంది, 40 అరుణమ్మ వెనకలు ఉన్నారు, 41 గంజిగుడ్డ ఆంజనేయులు వాళ్ళ వదిన, 3 కోఆప్షన్లు. సరిపోయింది లెక్క సరిపోలేదా? నారాయణ రెడ్డి అన్న మండలాధ్యక్షుడు ఉన్నాడు, శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు ఉన్నాడు. ఇంకా ఎవరు పోయినారబ్బా ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక? రాచమల్లి కోటలకు బీటలు వాడినాయి, రాచమల్లి కథ అయిపోయింది. ఏంటి ఎన్ని పనికిమాలే మాటలు? ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత 4 మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో జరుగుతుంది. జరిగినంత మాత్రాన కోటలకు బీటలు వాడినాయని చెప్పి మీరు అనుకునేంత మాత్రాన అది న్యాయం అవుతుందే చెప్పు? ఎంత మీకు సరిపోతనం మా మీద ఉంటే కాగా, ఎంత జగన్మోహన్ రెడ్డి సరిపోకుంటే అంత నీచంగా రాస్తే ఎట్లా? మీరు రాసినారు, ఇంతకుముందు రాసినారు, నోరు మూసుకొని ఉన్నారు, నిన్న రాసినారు, ఇప్పుడు మేము చూపిస్తాం చెప్తాము. దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు, అది రాయరు. లెక్కలకు కొనేది, లెక్కలకు ప్రలోభ పెట్టేది అదొక రాజకీయం. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక అది రాజకీయం అంటారా? డబ్బులతో కొనుగోలు చేసి కార్యక్రమం చేసి జబ్బ కట్టి నేను పాలేగాన్ని అంటే ఏం న్యాయం అది? అది ఎట్లది గొప్పతనం అయితే? అది ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారా? ఇడా మిమ్మల్ని అడుగుతానా నేను, పోయినారా? పోలే. లేకపోతే నేను అడుగుతానా? తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారు? వరదరాజరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి నిన్న స్పష్టంగా చెప్తున్నాడు కదా, వరదరాజరెడ్డి అభ్యర్థి అయినా వరదారికి పార్టీలోకి వస్తే మేము నక్సలైట్లకు చేరాలనా లేకుంటే సన్యాసం స్వీకరించాలనా? నువ్వు మాతో కలిస్తే 72,000 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇవి కనపడవా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు? మీ ముడ్డి కింద పుచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ. ముడ్డి కింద పొద్దుటూరులో పుచ్చిపోయిన ఆ ముడ్డి కింద ఉండేది మీకు కనపడలే. మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మీరు భ్రష్టు పట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ 15 తర్వాత, మే తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు నవరంధ్రాలు మూసుకుంటాయి. అంతేనా? మారండి మీరు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు మీరు కూడా మారండి. కాస్తన్నా రోసము, కాస్తన్నా న్యాయము, కాస్తన్నా సత్యము. ఎందుకు ఇట్లా రాస్తారు మీరు? ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడు? ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అందరూ చూపిస్తాం మేము, ఒక్కరు. అది కూడా మేము నిజాయితీగా చెప్తున్నాం కదా. మా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారా? మా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మా వాళ్ళు ఏమీ గౌరవం తప్పినోళ్ళు కాదు. పేదరికం చాలా చెడ్డది. ఆర్థిక ఇబ్బందులు మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి.
ఎంతటి వారిని సరే బలహీనపరుస్తాయి. ఒక పెద్ద రాజకీయ నాయకుడు 10 కోట్లకు డబ్బు తీసుకుంటాడు, ఇంకంతకంటే పెద్ద నాయకుడు 1000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటాడు. వాళ్ళని చూస్తే శృంగారము. మా వాళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటే వ్యభిచారం అని మాట్లాడితే ఎట్లా? డబ్బులతో కొనుగోలు చేసే వ్యవహారం చేయొద్దు. డబ్బులతో కాదు కొనుగోలు చేయాల్సింది. మా జెండా మీద విశ్వసనీయత ఉంటే, మా సిద్ధాంతం మీకు నచ్చితే మీ జెండాను వదిలి మీ జెండా ద్వారా మీకు సంక్రమించిన పదవిని రాజీనామా చేసి మా పార్టీకి రాండి అని మీరు చెప్తే ఎస్, అది న్యాయం.